నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా. ఆ రోజు నేను వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష. దేనికంటే ఇది నాకు సంబంధం లేదు అని అనుకోవడం కాదు. మా సభ్యులు ఉన్నారు అక్కడ మన తిరుపతి. ఎందుకు క్షమాపణ చెప్పారంటే అధ్యక్ష, బాధల్లో ఉన్న వాళ్ళకి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలు మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలేము అధ్యక్ష. కానీ మేము ఉన్నాం మీ బాధలను పంచుకోవడానికి. ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష, అది మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది అధ్యక్ష. మనం ఆ రోజున తప్పు చెప్పకుండా ఉండి, ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కనుక ఉండింటే అధ్యక్ష, వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళ బలం పెంచిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఇంకొక 1 పెరిగితే ఎంత గోల చేస్తారో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం.